నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో సమ్మర్లో చాలా మంది పిల్లలతో వెకేషన్స్కి వెళ్ళడం, సో పేరెంట్స్కి కొంత టైం అండ్ స్పేస్ దొరుకుతుంది కదా, ఈ టైంలో ఏం నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంటారు. సో యూట్యూబ్స్ అట్లా సర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో మీకోసం మీకు ఉపయోగపడే, ఇంకా చెప్పాలంటే మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి నాప్కిన్స్ లేదంటే ఏదో ఒకటి వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసి పంపించగలుగుతారనమాట ఈ వీడియో చేస్తే. సో ప్రజెంట్ మనం శిరీషతో ఉన్నాం, తనతో మాట్లాడదాం. హాయ్ శిరీష. హాయ్ మేడం. సో ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ స్టిచెస్? చింతలపూడిలో మేడం. చింతలపూడిలో దాదాపు ఎన్ని స్టిచెస్ ఉంటున్నాయి ఇట్లా? 25 మేడం. 25లో చాలా ఈజీగా తొందరగా నేర్చుకున్న స్టిచెస్ ఏంటి? బ్యాక్ స్టిచ్ మేడం, ఓవెన్ రోజెస్, ఫ్రెంచ్ నాట్స్, స్టెయిన్, ఇంకా స్టెమ్, ఇంకా ఉన్నాయి మేడం. అవి వన్ డేలో నేర్చేసుకోగలుగుతాం? నేర్చుకుంటాం. సో ఒక్క స్టిచ్ ఏదైనా, ఇప్పుడు బ్యాక్ అంటున్నారు కదా, చూపిస్తారా మాకు? చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ లైన్ వేసుకున్నారు అంటే ఇక్కడ ఒక పాప బొమ్మన మీరు వేసుకుంది? అవును మేడం. ఓకే, బ్యాక్ స్టిచ్ మేడం ఇది. అంటే బ్యాక్ స్టిచ్ అంటే వెనక నుంచి కుట్టడమా? అవును మేడం. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేడం. ఈ బ్యాక్ స్టిచ్ ఏ క్లాత్కి అయితే మంచి సూటబుల్ అంటారు? అన్నిటికి మంచిగానే ఉంటుంది మేడం. అవుట్ లైన్ ఏదైనా ఇది పర్ఫెక్ట్ మేడం. ఓకే. థ్రెడ్ ఏది వాడుతుంటారు? ఈ ఊల్ థ్రెడ్స్ మేడం. ప్రజెంట్ నేర్చుకోవడానికి అయితే ఊల్ థ్రెడ్స్, తర్వాత సిల్క్ థ్రెడ్స్ తో కూడా చేయొచ్చు. ఫస్ట్ అయితే నార్మల్ ఏనా? నీడిల్ కూడా నార్మలే మేడం. ఇక డిపెండ్స్, వాళ్ళకి ఏ సైజ్ కుట్టు కావాలనుకుంటే ఆ సైజ్ తీసుకుంటే సరిపోతుంది నీడిల్. ఓకే, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇది మీరు కుట్టు. కంప్లీట్ గా ఆమె వేసిన కుట్టు ముందు నుంచి కాకుండా వెనక నుంచి కుడుతుంది, అందుకనే నేను దీన్ని బ్యాక్ స్టిచ్ అన్నారు. సో అవుట్ లైన్స్ ఇవ్వడానికి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో అందుకని ఒక పాప బొమ్మని ఇంకొక పాప పట్టుకొని ఉంది, బొమ్మని ఇంకొక బొమ్మని పట్టుకుంది. సో అది తను డిజైన్ చేస్తుంది. దాంట్లో ఇది కంప్లీట్ గా అవుట్ లైన్ అంతా కూడా ఈ బ్యాక్ స్టిచ్ తోనే ఇచ్చింది అనమాట. ఎంత టైం పడుతుంది అసలుకి ఈ బ్యాక్ స్టిచ్ తో వేసేసుకోవాలి ఇట్లా అంటే? 1 డేలో అయిపోతుంది మేడం. అయిపోతుంది ఇదంతా కూడా? అవుతుంది మేడం. సో 1 డే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో బ్యాక్ స్టిచ్ క్లోజ్ వీడియో మీకు చూసినా కూడా చాలా ఈజీగా ఉంది, తొందరగా నేర్చేసుకుంటారు ఇది. సో నేను చూడడమే కాదు, నేను కూడా ఈజీ ఉంటుంది అని అనుకుంటారేమో అనుకున్నా. నేను కూడా సరే ఒక్కసారి మీకోసం నేను కూడా ట్రయల్ వేసి చూస్తా. ఇక్కడేసా. సో ఇట్లా నీడిల్ తీసుకోవడం, పైకి లాగి మళ్ళీ ఏ నీడిల్ అయితే మనం ఇక్కడ ఎండ్ అయిపోయిందో దాని కింద నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. డన్. ఇలా. సో డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. పెద్ద డిస్టెన్స్ తీసుకుంటే అయితే నీట్గా కనిపించదు, ఎంత చిన్నగా తీసుకుంటే మనకు అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే నాకేదో నేను నేర్చుకోలేదు ఇప్పుడు శిరీష నాకు కూడా నేర్పిస్తుంది. థ్యాంక్ యూ శిరీష, నాకు కూడా నేర్పిస్తున్నావు ఈ వీడియోస్లో. సో ఇక్కడ ఇంకొక చిన్న కాలికి ఇట్లా పెట్టింది. సో ఇవతలకి పెట్టాలి మేడం. ఇవతలకి పెట్టాలి. ఇక్కడ పెడితే సరిపోతుంది? అంతే మేడం. ఓకే, ఇక్కడేనా పాయింట్? అంతే. చూడండి, నేను ఈ వీడియో చేస్తూనే నేర్చేసుకున్నా. సో ఇది మీకు ఇంకా ఈజీ ఉంటుందేమో నాకు అనిపించింది. సో అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నా. సో ఇలా. సో శిరీష స్టిచ్ చేసినంత నీట్గా అయితే నేను స్టిచ్ చేయలేను, బట్ నేర్చేసుకున్నాను మాత్రమే నేను చెప్పగలుగుతా కాన్ఫిడెంట్తో. సో చాలా ఈజీగా ఉంది. ఇట్లాంటివి వాల్ హ్యాంగింగ్ ఇది. వాల్ హ్యాంగింగ్. సో వాల్ హ్యాంగింగ్ ఇట్లా మీరు మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఇదే దేనిపైన వేసుకోవచ్చు మనం? ఇంకా శారీస్ మీద వేసుకోవచ్చు మేడం, ఇంకా డ్రెస్సెస్ మీద డిజైన్స్ చేసుకోవచ్చు, బ్లౌజెస్ కి చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం మేడం. పిల్లో కవర్స్. చూసారా, ఈ కుట్టుతో మనం అవుట్ డిజైన్ ఏదైనా ఇచ్చుకుంటే ఇట్లా ఈజీగా కలర్ కాంబినేషన్స్ పెట్టి చేసేసుకోవచ్చు అట. సో ఇంకేమైనా స్టిచెస్ చూపిస్తారా? చూపిస్తాను మేడం. సో ఇప్పటి వరకు బ్యాక్ స్టిచ్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఏం నేర్పిస్తారు? ఫ్రెంచ్ నాట్స్ మేడం. ఫ్రెంచ్ నాట్స్ అట. నీడిల్కి చుట్టాలి అది? ఎన్ని రౌండ్స్ చుట్టాలి? ఎట్లా? 3 మేడం. 3 చుట్టే సార్. స్టార్టింగ్లో 3 నీడిల్ చుట్టి నీడిల్ మళ్ళీ కిందకి తీయాలా? రాలేదు. ఫ్రెంచ్ నాట్ అంటారు అది. అవును మేడం.
సో బ్యాక్ స్టిచ్ అంత తొందరగా ఈజీ అయితే లేదు, కానీ చూడడానికి మాత్రం ఏదైతే ఫ్రెంచ్ నాట్ అన్నదో ఆ నాట్ అయితే కనిపిస్తుంది నాకు. సో ఇది దేనికి యూస్ చేసుకోవచ్చు అంటే ఇట్లా ఫిల్లింగ్స్ కి యూస్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు మేడం, చిన్న చిన్న ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఓహో, బుజ్జి బుజ్జి ఫ్లవర్స్ చేసుకోవాలంటే ఫ్రెంచ్ నట్స్ బాగుంటాయి మేడం. ఫ్రెంచ్ నోట్స్ బాగుంటాయి. సో ఎక్కడైనా డాట్ గా మనం పెట్టుకోవాలన్నా ఫ్రెంచ్ నోట్స్ బాగుంటాయి. పెట్టుకోవచ్చు మేడం. ఓకే. ఇంకొక చేతితో ఖచ్చితంగా థ్రెడ్ హ్యాండిల్ చేయాలి, చేయాలి మేడం, లేదంటే చిక్కుపడిపోతుందా? మేడం. సో మీకు విజువల్స్లో ఏం కనిపిస్తుందో తెలియదు, తను ఏం చేస్తుంది అనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నిడిల్ హ్యాష్ స్టిచ్ బ్యాక్ స్టిచ్కి ఎట్లయితే తీసుకున్నామో అట్లా నిడిల్ తీసుకోవడం, అండ్ తర్వాత నిడిల్ని చుడుతుంది. ఒక హ్యాండ్ ఇట్లా నిడిల్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో కొంతవరకు థ్రెడ్ చుట్టుకుంటుంది. ఒక 3 or 4 times ఇస్ ఓకేనా? ఓకే మేడం. 3 నుంచి 8 వరకు వేసుకోవచ్చు మేడం. 8 వరకు నాట్స్ వేసుకోవచ్చు అంట. ఆ తర్వాత దాన్ని నీడల్ని కిందకి దింపింది అనమాట. సో అట్లా నాట్ అనేది వస్తుంది. సో ఇగో ఇలా 3 knots. సో తను చెప్పింది కదా, ఒకసారి నేను కూడా ట్రయల్ వేసి చూస్తా. సో మీరు కూడా ట్రయల్ వేసి చూడండి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. సో ఫస్ట్ ఇట్లా నీడిల్ తీయాలా, ఇట్లా నీడిల్ పైకి తీయడం, డన్. తర్వాత మళ్ళీ క్లాత్కి ఏమైనా పెట్టాలా? లేదు మేడం, దీన్ని ఇట్లా పట్టుకుని ఇలా పట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని ఇలా చుట్టాలా. సో ఒకసారి చూడండి మీరు, ఫస్ట్ మనం ఇక్కడ నుంచి తీసాం కదా, తీసిన తర్వాత నిడిల్ ఈ డైరెక్షన్లో పెట్టి దీంతో ఇలా చుట్టాలట. 1 2 3 and 4. నేనైతే 4 చుట్టా. తర్వాత ఇందులో నుంచి నిడిల్ తీయాలా, దీన్ని ఇట్లా హ్యాస్టీస్ కింద ఇట్లా గుచ్చేసేయాలా. అంతే మేడం. ఓకే, సారీ. ఓకే, ఇట్స్ ఓకే. దీన్ని కింద నుంచి తీసుకోండి మేడం. ఇట్లా కింద నుంచి తీయాలి, కొంచెం టైట్గా ఉంటుంది. నేను తీస్తాను. నాకైతే రావట్లేదు, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, బట్ వస్తుంది అనే కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. సో ఈ నాట్కి కొంచెం నీడల్ ఏదైనా కొంచెం పెద్దది తీసుకుంటే ఈజీగా తీసుకోవచ్చు మేడం. నాట్ పోయింది నేను చేస్తే. సో నాకు అంత పర్ఫెక్ట్ రాలేదని సంగతి మీకు కూడా అర్థమైంది కదా. ఒకసారి తనతోటి మళ్ళీ చేసి చూపిస్తా. ఒకటి, ఫస్ట్ నీడిల్ ఇలా తీసుకోవడం. రెండో స్టెప్ ఏంటంటే ఇలా పట్టుకొని నీడిల్ చుట్టూ ఇలా తిప్పడం. 1 2 3. తర్వాత దీన్ని ఇలా కిందకి దింపాలా నీడిల్. సో సెకండ్ టైం నేనైతే ట్రయల్ చేస్తున్నా, ఎంతవరకు సక్సెస్ అవుతాను అనేది ఐ డోంట్ నో. వచ్చేసింది, ఇగో చూడండి. సో టఫ్ అయితే కాదు, ఈజీయే, మీరు కూడా చేయొచ్చు ఇట్లాంటి నాట్. డన్. ఓకే, సో ఈ నాట్ వేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ నుంచి ముడి వేసేసుకోవాలా. సో ఇంకా ఇన్ జనరల్గా మన అందరికి తెలిసిందే కదా ముళ్ళు ఎట్లా వేసుకుంటాం అనేది ఏదైనా కుట్టేటప్పుడు. సో ఆ ముడి గురించి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏముంటుందని నేనైతే ఇగో నాకు తెలిసిన రకం ఇగో ఇట్లా వేసేస్తున్నా. సో దీన్ని నీట్గా సీజర్తో కట్ చేసేసుకుందాం. సో సెకండ్ కుట్టు ఏం చూపిస్తారు మాకు శిరీష మీరు? సెకండ్ ఓవెన్ రోజెస్ చూపిస్తాను. ఓవెన్ రోజెస్, ఓవెన్లో పెట్టాలా రోజెస్? ఓవెన్లో పెట్టిన తర్వాత రోజెస్ ఎట్లుంటాయో చూపిస్తారా? ఓవెన్ రోజెస్ అట. నెక్స్ట్ సేమ్ ఒక స్టిచ్ వేసుకోవాలి అలా. 5 రావాలి మేడం అట్లా లైన్స్. అంటే బ్యాక్ స్టిచ్ ఎట్లాగా వేసామో అట్లా వేయడమా? అంతే మేడం. ఓవెన్ స్టిచెస్ అంటండి ఇవి. సో జస్ట్ నీడిల్ కిందకి దింపడం అండ్ పైకి తీసుకోవడం. ఆ ఫ్లవర్ ఎట్లా ఉంటుందో ఆ షేప్లో వేసుకోవాలా. అంతే. 5 petals. 5 4 డిపెండ్స్ అపాన్. ఓకే, ఇది ఎక్కడ యూస్ చేయొచ్చు ఈ స్టిచ్? ఏదైనా ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ చేసుకోవడానికి బాగుంటుంది మేడం. ఓకే, చిన్న ఫ్లవర్స్. ఎక్కడో మీరు బార్డర్ కూడా వేసినారు, ఇదేనా? సో ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా, ఇదేనా ఆ స్టిచ్? అది క్రాస్ స్టిచ్ మేడం. ఇది క్రాస్ స్టిచ్, ఇది మాత్రం ఫ్లవర్ స్టిచ్. ఓకే, ఏమన్నారు ఇది? ఓవెన్ రోజెస్. ఓవెన్ రోజెస్. ఫస్ట్ ఇదంతా కూడా వేశారు, మళ్ళీ తర్వాత సెకండ్ టర్మ్ ఏం చేయాలి? కింద నుంచి పైకి తీసుకున్నాం మేడం. అవును, తీసుకొని ఇక్కడ ఎడ్జెస్ వైపు తీసుకెళ్ళాలా? ఇది వదిలేసి మళ్ళీ ఇది మేడం. ఓకే, ఆల్టర్నేట్ గా తీసుకోవాలి థ్రెడ్ ని. మళ్ళీ ఇది వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇది మేడం. ఓకే, సో అట్లా ఆల్టర్నేట్ గా తీసుకోవాలి. అట్లా ఎన్ని రౌండ్స్ తీసుకోవాలి? ఇట్లా మనకి నీట్గా వచ్చేంత వరకు చేసుకోవాలి మేడం. ఓకే, ఫ్లవర్ వచ్చేంత వరకు. ఇలా తీస్తే ఫ్లవర్ వచ్చేస్తుందా? వస్తుంది మేడం. ఓకే, సో ప్రతి రౌండ్ ఆల్టర్నేటివ్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఒక రౌండ్ లో ఒక కుట్టు దగ్గర తీసుకుంటే నెక్స్ట్ రౌండ్ వదిలేసేయాలి మేడం. ఓకే, సో ఓవెన్ రోజ్ అంటే ఎట్లా వస్తుందో చూద్దాం అవుట్కమ్.
సో ఇట్లాంటి ఓవెన్ రోజెస్ చిన్నగా మనం నాప్కిన్స్ పైన వేసుకోవడానికి, వేసుకోవచ్చు మేడం. డైనింగ్ టేబుల్ కవర్స్, పిల్లో కవర్స్. నిజంగానే రోజ్ లాగా కనిపిస్తుంది ఆ పెటల్స్ నాకైతే. సో ఎండ్ ఆఫ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇది కూడా టఫ్ అయితే కాదు, ఇది కూడా చాలా ఈజీయే. ఎందుకంటే ఇట్లాంటి ఈజీవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే నేర్చుకునేటట్టు నేను తను అడిగాను అనమాట. ఎందుకంటే కొంత టఫెస్ట్ ఉందనుకో, ఈవెన్ నేను ఇందాక బ్యాక్ స్టిచ్ ఈ నాట్ నేను కూడా వేసి చూపించా కదా, చాలా చాలా ఈజీగా అనిపించినాయి అవి రెండు. ఇగో ఇది కూడా చాలా ఈజీగానే అనిపిస్తుంది నాకైతే. సో మన అసలుకి ఎండ్ ఆఫ్ ద డే రోజు వేసిన తర్వాత అసలుకి ఇంత ఈజీగా మనం వేస్తామా అని అనిపిస్తుందేమో. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. సో పర్ డే ఇవి ఎన్ని రోజెస్ వేసుకోవచ్చు మనం క్లాత్ పైన? ఇవి సైజులు బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు వేసే సైజ్ అయితే చిన్న సైజ్ మేడం, ఇది స్టార్టింగ్ సైజ్. ఇంకా పెద్దది కూడా వేసుకోవచ్చు. పెద్దది వేసుకోవాలంటే ఇందాక మీరు ఫస్ట్ 5 ఏవి పెట్టిరో అది కొంచెం కుట్టు ఎక్కువ పెట్టుకోవాలి మేడం, అండ్ లూజ్గా వేసుకోవాలి. ఓకే, వచ్చేసిందా? వచ్చేసింది మేడం. థ్రెడ్ తక్కువ ఉంది. ఎండ్లో ఆ ఎండ్ పాయింట్ మాత్రం కనిపించకూడదు మేడం. సో ఈ సైజ్ రోజెస్ అయితే పర్ డే ఎన్ని వేసుకోవచ్చు? పర్ డే ఒక 15 అలా వేసుకోవచ్చు మేడం. 15 అలా వేసుకోవచ్చు. సో ఏదైనా మళ్ళీ దీనికి డ్యూయల్ కలర్స్ వాడడానికి ఉండదా? ఓన్లీ సింగిల్ కలర్తోనే వాడాలా? కలర్స్ వేసుకోవచ్చు మేడం. ఓకే. సో ఎండ్ ఆఫ్ ఓవెన్ రోజ్ అయితే రెడీ అయిపోయింది. సో ఓవెన్ రోజ్ ఎట్లా ఉంది అనేది చూపిస్తా. డన్. చాలా బాగుంది చూడండి. హ్యాస్టీస్ అసలు మనం అసలు ముందు పెట్టిన పెటల్స్కి ఇగో ఇప్పుడు రోజ్కి అసలు సంబంధం ఉందా, అసలు ఎట్లా వేసినాము కూడా అర్థం కాదు. చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ రోజ్. చాలా ఈజీగా కూడా వచ్చేసింది. ఈ వీడియో చూసినంత లోపు మీరు కూడా నేర్చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి నేర్పిస్తుంది చూపిస్తుంది కూడా తను ట్రైన్డ్ అయ్యి ఆల్రెడీ ఒక స్టాల్ పెట్టి అక్కడ రన్ చేసిందనమాట. సో తను మనకు చూపిస్తుంది. డన్. సో ఇంకా ఏదైనా చూపిస్తావా? చూపిస్తాను మేడం. ఇప్పుడు 4th వన్ ఏంటి? ఫిష్ బోన్ అట. సో సేమ్ దీన్ని కూడా ఫస్ట్ కింద నుంచి నీడిల్ తీసుకున్నారు. ఒక లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ ఆర్ ఫ్లవర్ పెటల్ షేప్ అట్లా ఓవల్గా వేసారు. ఇది దేనికి వేసుకోవచ్చు? ఫిష్ బోన్ ఫ్లవర్స్ ఏమన్నా చేసుకున్నప్పుడు సైడ్ వేసుకోవచ్చు మేడం. ఓకే, ఫ్లవర్ ఫిల్లింగ్కి. ఓకే, సేమ్ ఎక్కడైతే నీడిల్ ఫస్ట్ పాయింట్ తీసాం సెకండ్ పాయింట్ కూడా అక్కడ తీయాలి. ఈజీగా మీకు చెప్పాలి అంటే వీ షేప్ ఎట్లా ఉంటుందో స్టార్టింగ్ అట్లే వేసుకోవాలి, అంతేనా? అంతే మేడం. సో ఆ వీ షేప్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఆ వీ ఎడ్జ్ దగ్గర నుంచి మళ్ళీ కిందకి తీస్తున్నారు నీడిల్. సో ఇది ఫిష్ బోన్ అంట. డన్. ఆ రౌండ్ మొత్తం ఇలా వీ షేప్లో ఫిల్ చేస్తాను. ఓకే, ఏదైనా స్టార్టింగ్ పాయింట్ నుంచి నీడిల్ తీసుకోవాలా మళ్ళీ? అవును మేడం. ఫస్ట్ వీ వేసుకోవడమే. ఆ వీ థ్రెడ్ అంతా కూడా వేసిన థ్రెడ్ పైనుంచి మళ్ళీ తీస్తున్నారు, అంతేనా? అంతే మేడం. కింద నుంచి పై వరకు ఇలా ఫిల్ చేస్తూ వెళ్ళాలి, అంతే మేడం. ఓకే. ఇలా పర్ఫెక్ట్గా వేయడానికి ఎన్ని డేస్ టైం పట్టింది మీకు? ఇంత ఇది 3 days వచ్చింది మేడం. 3 daysకి నేర్చుకున్నారా? 3 days పట్టింది అంత నీట్గా రావడానికి. అవును మేడం. ఓకే. జనరల్గా తను పైన నుంచి కుడుతుంది, కాకపోతే డిజైన్ మాత్రం కింద నుంచి మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చూడండి. యాస్టీస్ వీ షేప్లో స్టిచ్ చేయడం స్టార్ట్ చేసి ఇగో ఇక్కడ మనకు ఆఫ్ ద డిజైన్ కనిపిస్తుంది. సో ఇదేనా ఫిష్ బోన్ అంటే? అవును మేడం. ఓకే.
తనకి నేర్చుకొని ఇంత పర్ఫెక్ట్గా మనకి నేర్పేయడానికి 3 days పట్టిందంటే నేర్చుకునే టైంలో. సో యూ డిసైడ్ అంటే డిపెండ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ బట్టి వచ్చేస్తుంది. అందుకని ఆ కుట్టుకు సంబంధించి ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీకోసం పెడుతున్నాం అనమాట మేము కూడా. సో ఇది మొత్తం ఫిల్లింగ్ ఇట్లే కంప్లీట్ చేయాలి. అంతే మేడం. సో ఎట్లా ఫిల్ చేసింది మీ దగ్గర ఏదైనా ఉందా ఫిష్ది? లేదు మేడం. లేదు, ఏది లేదు, కానీ మా కోసం చూపిస్తున్నారా? అవును మేడం. ఎక్కువ ఇది లీఫ్ కోసమేనా? లీఫ్ కోసం మేడం. లీఫ్, ఫ్లవర్ పెటల్. అవును మేడం. ఓకే. ఇంకా మిగతా దేనికైనా యూస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు మేడం. చిన్న డిజైన్ ఏదన్నా వేసుకోవడానికి రౌండ్గా బాగుంటుంది. సో ఏది వేసినా కానీ రౌండ్ ఆర్ ఓవల్ షేప్ దానికి పనికి వస్తుంది ఈ డిజైన్. అవును మేడం. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ చేశాను మేడం. ఇంటర్ చేశారు. ఇంటర్ ఏం చేశారు? బైపీసీ మేడం. బైపీసీ. బైపీసీ నుంచి మళ్ళీ ఆర్ట్స్ వైపు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మీకు? 10th నుంచి ఇంకా ఇంట్రెస్టే మేడం బాగా. ఇంకా ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తాను మేడం, వాల్ హ్యాంగింగ్స్ ఇంకా చాలా చేస్తాను మేడం. ఇంకా అట్లాగే ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిసింది మా ఊరు, అంటే తెలిసిన వాళ్ళు నేర్చుకుంటున్నారు. అయితే అడిగితే ఫస్ట్ ఏజ్ సరిపోదు అన్నారు. అయితే 1 year గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ మేడం, తెలిసిన మేడం అడిగితే మేడం జాయిన్ చేసుకున్నారు, సత్య మేడం. ఇంకా 2 months కోర్స్ అయింది. తర్వాత అంటే మళ్ళీ మీరు ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుంది? లేదు మేడం, స్టైఫండ్ మళ్ళీ మనకి ఇస్తారు. అవునా? 15,000 ఇస్తారు మేడం మళ్ళీ నేర్పించి. సో అట్లా నేర్చుకున్నారు. మెటీరియల్ కూడా వాళ్ళదే మేడం. అన్ని వాళ్ళదే, ఓన్లీ మనం నేర్చుకుంటే సరిపోతుంది. అంతే మేడం. సో మరి చదువు వదిలేసావు, ఆర్ట్స్ వైపు వచ్చావు, మరి దీంట్లో ఫ్యూచర్ ఉందనిపిస్తుందా మీకు? ఉంది మేడం. ఉంది. సో ఏమేమి ఐటమ్స్ చేస్తుంటారు ఈ కుట్లతో, అల్లికలతో మీరు? ఇంకా శారీస్ మీద కూడా చేస్తాం మేడం. శారీస్, బ్లౌజెస్. శారీ బ్లౌజెస్ అంటే చాలా డిఫికల్టీ కదా, ఎంత టైం పడుతుంది? ఎన్ని నెలలు పడుతుంది మీరు ఇది వేయాలి చీరల పైన అంటే? శారీస్ అంటే ఇంకా ఉంటారు మేడం టీమ్, అందరూ కలిసి చేస్తే 1 weekలో అయిపోతుంది మేడం. ఓకే. ఇంకా ఒకళ్ళంటే కొంచెం లేట్ పట్టిద్ది మేడం. అందరు కలిసి, ఇంకెవరికి ఏ ఆర్డర్స్ వచ్చినా అందరు కలిసి చేసుకుంటాం మేడం. చేసుకుంటే ఒక శారీకి ఎంత వస్తుంది మరి మీకు ఇన్కమ్? ఒక శారీకి మన డిజైన్ బట్టి ఉంటుంది మేడం. స్టార్టింగ్ 1500 అట్లా స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. అందులో ఒక 3-4 మీరు షేర్ చేసుకొని చేస్తాం మేడం. ఓకే. ఇది ఇప్పుడు మీరు వేస్తుంది ఉలెన్ కదా? అవును మేడం. సిల్క్ లో కూడా వేసుకోవచ్చు? సిల్క్ లో కూడా వేసుకోవచ్చు మేడం. సిల్క్ లో పర్ఫెక్ట్ గా వస్తుంది మేడం. అవునా? ఉలెన్ కంటే అది ఇంకా బాగుంటుంది మేడం. ఓకే. ఇప్పుడు మీరు చేసే ఇవన్నీ కూడా వాషబులేనా? వాషబుల్లే మేడం. ఓకే. ఈ థ్రెడ్ వాషబుల్? వాషబుల్. సో చూసిరు కదా, ఫిష్ బోన్ బ్యూటిఫుల్గా వచ్చింది అసలు లీఫ్. ఫస్ట్ మనం బిగిన్ చేసింది అండ్ టిల్ ఎండ్ వరకు వచ్చేస్తే దీన్ని ఉల్టా కుట్టినాం. మీరు గమనించుంటే ఫస్ట్ వి ఇట్లా తీసుకున్నాం కదా, సెకండ్ స్టిచ్ ఇట్లాగే తీసుకున్నాం, కానీ థర్డ్ స్టిచ్ నుంచి దాన్ని రివర్స్ కుట్టడం స్టార్ట్ చేసినాం అనమాట. మొత్తానికి అయితే మనకు ఒక 4 నేర్పించారు శిరీష. ఇంకొకటి కూడా నేర్పిస్తారు ఏదైనా? నేర్పిస్తాను మేడం. ఇప్పుడు లాంగ్ స్టిచ్ చూపిస్తారట. సో లాంగ్ స్టిచ్ మనకి ఎంత లాంగ్ కావాలంటే అంత తీసుకోవచ్చు మేడం. ఓకే. దాని పక్కన నుంచి మళ్ళీ అంటే ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మేడం. సో ఎండ్ అయ్యే చోటు నుంచి స్టార్ట్ చేస్తూ పోవాలి. అవును మేడం. సో కంప్లీట్గా కుట్టంత ఇలాగే ఉంటుందా? ఇలానే ఉంటుంది. ఇది ఎక్కువ దేనికి యూస్ చేస్తుంటారు? ఇది ఎక్కువగా ఎట్లాంటి డిజైన్, ఇప్పుడు ఈ ఫ్రాక్ ఉంది కదా, ఈ ఫ్రాక్ లోపల మనం చేసుకోవడానికి ఇది మొత్తం ఫిల్లర్స్ గా యూస్ చేయొచ్చు. మేడం. సో ఫిల్లర్స్ గా యూస్ చేయొచ్చు అంటే లాంగ్ స్టిచ్ అంటారు. ఏం లేదు, తీసుకున్న నిడిల్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ అక్కడ నుంచే స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలన్నమాట. సో కుడుతుంటే మీకు అర్థమవుతుంది కదా. ఒకసారి కంప్లీట్ అయినా నేను ఇది లాంగ్ స్టిచ్ అయినా? అవును మేడం, లాంగ్ స్టిచ్. ఇది తనే వేసింది లాంగ్ స్టిచ్. ఇందాక చెప్పింది ఎంత లెంత్ కావాలంటే అంత వేసుకోవచ్చు అని. ఇగో ఇక్కడ అంతా కూడా లెంత్ ఎక్కువ కనిపిస్తుంది వైట్ అంతా. తర్వాత ఇగో బ్లూ కొంచెం తగ్గింది, తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం తగ్గింది, తర్వాత అంటే హైట్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇంకా హైట్ కనిపిస్తుంది. ఇదంతా కూడా లాంగ్ స్టిచ్ ఫిల్లింగే.
సో అదనమాట లాంగ్ స్టిచ్ అయితే చాలా ఈజీ ఉంది. ఇందాక ఫిష్ బోన్ స్టిచ్ కంటే కూడా నాకైతే లాంగ్ స్టిచ్ అనేది చాలా చాలా ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా ఈజీగా ట్రై చేసేయచ్చు. నాకు తెలిసి ఒక్కసారి అలా చూసి మీరు సూది పట్టుకున్నారనుకో ఈజీగా వచ్చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. అంతేనా? అంతే మేడం. సో ఇది లాంగ్ స్టిచ్ అనమాట. సో ఇగో ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి ఫిల్లింగ్ అంతా కూడా మనం ఇట్లాంటి ఫ్రాక్స్లో ఫిల్ చేసుకోవచ్చు. ఇందాక నేను డెకరేటివ్ది చూపించా కదా, అందులో కూడా ఫిల్ చేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట. ఇది లాంగ్ స్టిచ్. సో ఇది ఫిల్లింగ్కి ఎక్కువ యూజ్ చేసే స్టిచ్. ఒక్క మాటలు చెప్పాలంటే ఇగో ఇక్కడ ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది కదా ఎలిఫెంట్ పింక్ బ్లూ. సో మొత్తానికి శిరీష మీరు పింక్ చేసేసారా ఎలిఫెంట్ని? పింక్ ఎలిఫెంట్ శిరీష చేసిందనమాట. సో ఆ కుట్టు ఏంటి అనేది ఒకసారి మనకు చూపిస్తుంది. సో మ్యాక్సిమం ఇట్లాంటి ఫిల్లింగ్స్కి యూజ్ చేస్తారు. డెకరేటివ్ ఐటమ్స్లో మ్యాక్సిమం అట్లా ఖాళీగా ఉండకుండా కలర్ఫుల్గా ఉండాలి అనుకునే ఫిల్లింగ్స్ కోసం అనమాట ఇది. సో ఇది ఎలా వేస్తారు? ఫస్ట్ తీసుకున్నాం మేడం. ఫస్ట్ ఒక ఇది తీసుకున్నారు. సో ఫస్ట్ ఇది కుట్టిన తర్వాత దీని మధ్యలో పెట్టేసుకోవడం, దాని మధ్యలో పెట్టి కుట్టాలి. సో ఇది కూడా బ్యాక్ స్టిచ్ లాగానేనా? బ్యాక్ స్టిచ్ లానే. ఓకే, కానీ అదేమో బ్యాక్ నుంచి కుట్టిండ్రు, ఇదేమో ఫ్రంట్ నుంచి కుడతాం. అప్పుడు ఫ్రంట్ కుట్ అవుతుందేమో. దీనికి ఖచ్చితంగా 2 వరుసలే తీసుకోవాలా థ్రెడ్? ఇవి 6 ఉన్నాయి మేడం. ఓకే, మన ఇష్టం మేడం, ఎట్లయినా తీసుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా. ఓకే. సో ఏం లేదు, జస్ట్ మనం ఇందాక బ్యాక్ స్టిచ్ ఎట్లయితే బ్యాక్ నుంచి తీసుకున్నామో, సో ఇది ఫ్రంట్. ఇంకొకటి ఏంటంటే ఎక్కడి నుంచి అయితే నిడిల్ తీసామో ఆ స్టిచ్ వేసిన తర్వాత ఆ మిడ్లో నుంచి వేయాలన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నిడిల్ తీసింది కదా, ఇక్కడ నిడిల్ తీసింది కదా కింద నుంచి, ఇందులో మధ్యలో నుంచి పెట్టాలి. అంతేనా? అంతే. సో ఇట్లా ఈ మధ్యలో నుంచి పెట్టింది అనుకో మనకు వచ్చేస్తుంది. సో ఇది అయిపోయింది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇలా తీయడం, నిడిల్ని ఈ మధ్యలో పెట్టడం, ఇలా ఇట్లా. సో మనం లెంత్ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్న. ఇది ఎట్లా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది? దగ్గర వేసుకుంటే, చిన్నగా వేసుకుంటే నీట్గా వస్తుంది. సో ఇదనమాట. ఇంకొకటి మొత్తానికి అయితే ఈసారి సమ్మర్లో మనం 5 స్టిచెస్ అయితే నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. సో 25 స్టిచెస్ తనకు వచ్చాట. మనం 25 స్టిచెస్ కనుక వీడియో చేస్తే నేర్చుకోవాలి అని అనుకుంటే కూడా అంత బోర్ కొట్టేస్తుంది ఒకటేసారి స్టార్ట్ చేసే వాళ్ళకి. అందుకని ఒక 5 కుట్లతో మాత్రమే ఇది మేము చేస్తున్నాం. సో సమ్మర్లో కొంత ఫ్రీ టైం ఉంది, స్టిచెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది కొంత యూజ్ అవుతుంది. యూజ్ అవ్వడం కాదు, ఈజీగా కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది సమ్మర్ స్పెషల్ అండ్ స్టిచ్చింగ్ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.